ఇగో మేమైతే చిన్నప్పుడు చింతగింజల బట్టి ఆడేటోళ్ళం. ఇది దొరకకపోతే లాస్ట్కి వస్తే మేక గొతికల బట్టి ఆడేటోళ్ళం. ఈత ఇత్తుల బట్టి ఆడేటోళ్ళం. కాయలు పాడాలంటే ఇది ఎట్లా చెప్పాలా? ఇప్పుడు నేను ఇవి పట్టిన నువ్వు ఇంటికి ఏదన్నా ఒకటి ఆన్సర్ చెప్పాలి. కాయలా పాడాలా అని చెప్పు. అవి ఒకటి అత్తనేమో లాస్ట్కి ఒకటి అత్తనేమో కాయలు, అన్ని రెండు అత్తనేమో బారాలు అవుతాయి. చెప్పు ఇప్పుడు కాయలా బారాలా? బారాలు. ఇక చూడండి అవైతే ఇప్పుడు బారాలు అన్నది నేను అది పెడతాను. కాయలు వచ్చి నేనే గెలిచిన. వీటికి మళ్ళీ నువ్వు ఇప్పుడు నాకు పెట్టాలి. ఒక్కొక్కటి పెట్టుకుంటూ రావాలి. నువ్వు ఇప్పుడు పెట్టినాక మళ్ళీ నేనే ఆడు. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటారా అంటే నేను గెలిచినందుకు అవి నాకు ఇచ్చిన అన్నట్టు. ఇవన్నీ కాకుండా మళ్ళీ కొన్నే పడతానా. మళ్ళీ ఇప్పుడు ఏంటి కాయలా బారాలేనా? మళ్ళీ కాయలు వచ్చినాయి. మళ్ళీ నువ్వే పెట్టు. ఈ ఆట ఇప్పుడే కాదు, చిన్నప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అయితే పెళ్ళిళ్ళలో కూడా ఆడించేటోళ్ళు ఈ ఆటను. ఇప్పుడు తెలియదు ఎవరికి. మళ్ళీ ఇంట్లో కొన్నే పడతానా. ఇది మళ్ళీ ఇప్పుడు ఏంటి కాయలా బారాలా? కాయలు. ఎప్పటికీ అట్నే వస్తా అనుకుంటున్నావా? అవి మళ్ళీ రివర్స్ అవుతుంది చూడు. ఓకే రైట్ బారాలు. మళ్ళీ ఇది మూడో ఆట. ఇది మళ్ళీ ఇప్పుడు ఇది కాయలా బారాలి. మళ్ళీ కాయలు బారాలు వచ్చినాయి. నాలుగో ఆట బారాలు వచ్చినాయి. ఆమె రాంగ్ చెప్తాంది, నేను రైటు. ఇప్పుడు మళ్ళీ పెట్టు. లాస్ట్ విన్నర్. ఐదుకి అంతే ఇక. ఎన్ని ఇది నాలుగోదా? ఇప్పుడు ఆడేది ఐదోది. అక్క కరెక్ట్గా చెప్పాలి. ఐదో ఆట ఇప్పుడు విన్నరా నేనా ఆమె తెలుసుకోండి. ఇప్పుడు ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఇప్పుడు థమ్స్ అప్ బాటిల్ తెప్పిస్తారట ఇద్దరిట్లల్లా. మళ్ళీ కాయలు వచ్చినాయి. ఐదో ఆట కూడా నేనే గెలిచిన. చిన్నమ్మనే గెలిచింది 5 సార్లు. నేనైతే గెలవలేదు. గెలిచిన వాళ్ళకి థమ్స్ అప్ బాటిల్ ఇస్తామని మేము పెట్టుకున్నాం. చిన్నమ్మ 5 సార్లు గెలిచింది, నేను ఓడిపోయినా కాబట్టి థమ్స్ అప్ బాటిల్ తెచ్చుకొని తాగుతాం మేము ఫ్రెండ్స్. ఈ ఆట మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.